హాయ్ అందరికీ. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా! వడియాలు మనం ప్రిపేర్ చేసుకుందామా? ఈ ఎండలో చక్కగా ఎండిపోతాయండి. ఇవి చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్‌లో అరకప్పు దాకా బొంబాయి రవ్వ, అరకప్పు సగ్గుబియ్యాన్ని వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా ఏమి రాదండి, కొంచెం రవ్వ రవ్వగానే వచ్చిద్ది. ఈ రవ్వ మిశ్రమాన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఈ రవ్వంతా కూడా చక్కగా వేసేసుకోవాలండి. తర్వాత దీంట్లో ఒక గ్లాస్‌నంత నీళ్ళను దీంట్లోకి వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా ఎక్కడ కూడా ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి ఇలా మిక్స్ చేసుకున్న కొద్దీ పిండి అనేది గట్టిపడిపోతుంది. తర్వాత దీంట్లో ఇంకొక కప్ దాకా వాటర్‌ని వేసుకోండి. తర్వాత మిక్సీ జార్ కడిగేసుకొని ఇంకొక అరకప్పు దాకా దీంట్లోకి వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి దీన్ని మనం పక్కకు పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నెని పెట్టేసుకోండి. దాంట్లో 6.5 కప్పుల దాకా వాటర్‌ని వేసుకోండి. అంటే దాదాపుగా మనం సగ్గుబియ్యం కానీ, రవ్వ కానీ ఒక కప్ దాకా తీసుకున్నాం కదా! ఒక కప్‌కి దాదాపు 9 కప్పుల వాటర్ పడుతుందండి. తర్వాత బాగా నీళ్లు మరిగేటప్పుడు ఈ రవ్వనంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ నీళ్ళలోకి వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని 10 నిమిషాల పాటు వీటిని మనం బాగా కుక్ చేసుకోవాలండి. ఎంత బాగా కుక్ చేసుకుంటే మనకి వడియాలు పెట్టుకునేటప్పుడు మనకి విరగకుండా వస్తాయి. కన్సిస్టెన్సీ మనం ఉడికే కొద్దీ చిక్కబడుతూ ఉంటుందండి. మరీ హై ఫ్లేమ్‌లో అస్సలు ఉండకూడదు. లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా బాగా దగ్గర పడిపోయాక దీంట్లోనే మనం టేస్ట్‌కి తగినంత సాల్ట్‌ని వేసుకోండి. తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కానీ, కరివేపాకుని కానీ వేసుకోవచ్చు. అలాగే ఎండుమిరపకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. లేదంటే పచ్చిమిరపకాయ పేస్ట్‌ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా వడియాలనేది రెడీ అవుతాయి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. కొంచెం ఒక 2 నిమిషాల పాటు దీన్ని కొంచెం చల్లారనివ్వండి. ఎక్కువసేపు మనం చల్లారనివ్వాల్సిన పని లేదండి. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయండి. తర్వాత ఎండలో ఒక తడిగుడ్డని వేసుకోండి. తడిగుడ్డ ఇలా పల్చగా ఉండేటట్టు, కాటన్‌దైతే మనకి చక్కగా వడియాలనేది ఊడొచ్చేస్తాయండి. కాటన్ తడిగుడ్డ మీద చక్కగా ఈ వడియాలన్నీ కూడా చిన్న గుంట గరిటెతోటి వేసుకోండి. వడియాలు పెట్టుకునేటప్పుడు చిన్న గిన్నెలోకి పిండిని తీసుకొని పెట్టుకోవడం వలన మనకేంటంటే తేలిగ్గా ఉంటుందండి. పెద్ద గిన్నె మనం మోయలేం కదా! చిన్నదైతే మనం ఈజీగా పెట్టేసేసుకోవచ్చు. గరిటెని మనం ఒక చోటే పిండి పోసేస్తే చక్కగా అదే రౌండ్ షేప్ వచ్చేసిద్దండి. ఇవన్నీ కూడా ఇదే విధంగా పెట్టేసేసుకొని ఒక రోజంతా కూడా చక్కగా ఎండలో ఎండనివ్వండి. ఎండలో ఎండనిస్తే ఏంటంటే బాగా మనకి ఈ విధంగా డ్రై అయిపోతాయి. ఒకవేళ మాకు ఎండ లేదు అనుకుంటే బాల్కనీలో ఎండలోకైనా కూడా 2 రోజుల పాటు ఈ విధంగా ఎండనివ్వండి. తర్వాత క్లాత్‌ని మనం వెనక్కి అనుకొని నీళ్లు జల్లుకోండి. అలా జల్లుకోవడం వలన వడియాలనేవి చక్కగా ఊడొచ్చేస్తాయండి. ఇలా జల్లుకున్నాక ఒక నిమిషం పాటు దీన్ని వదిలేసేయండి. తర్వాత ఒక పక్క నుంచి ఈ విధంగా మనం అనుకుంటే చక్కగా మనకి ఈ విధంగా ఊడొచ్చేస్తాయండి. తీసుకున్న వాటినన్నిటిని కూడా వేరొక ప్లేట్‌లోకి వేసుకొని మళ్ళీ ఎండలో ఎండబెట్టేసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలండి. ఒకవేళ మీకేమన్నా విరుగుతుంది అనిపిస్తే మళ్ళీ ఒకసారి నీళ్ళు చల్లుకొని తీసుకోండి. ఈజీగానే ఊడొచ్చేస్తాయండి. ఇలా తీసుకున్న వాటినన్నిటిని కూడా మనం ఒకదాని మీద ఒకటి వేయకుండా కొంచెం పల్చగా ఉండేటట్టు పెద్ద ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇలా తీసుకున్న వాటినన్నిటిని కూడా ఒక పూటంతా కూడా చక్కగా ఎండలో ఎండబెట్టేసేసుకోండి. ఈజీగానే ఎండిపోతాయండి. చూడండి, ఈ విధంగా తయారవుతాయి. వీటిని మనం ఇంకేముంది వేడి వేడి నూనెలో వేసుకొని వేయించేసేసుకుంటే చక్కగా క్రిస్పీగా రెడీ అవుతాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా! హైజీనిక్‌గా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.